నారాయణ నారాయణ దేవర్షి నారాయణ 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 దేవర్షి నారదా, చూడు మన్మథ, నీవు అక్కడి నుంచే మాట్లాడు, నా వెనక పడకు. దేవర్షి మీరిక్కడికి విచ్చేసి వెంటనే విముఖులై వెనుతిరిగారు. అది దేవలోకాన్ని అవమానించినట్లే. నారాయణ నారాయణ. కాని చూడు మన్మథ, తమరైతే దేవర్షులు, విష్ణు భగవానుల భక్తులు, వారికి ప్రియపాత్రులు. ఈ పేదవాడి వలన తమకేం భయం? నారాయణ నారాయణ. మన్మథ, నీవు సంధించే పుష్పబాణాలలోని గొప్ప శక్తి ద్వారా గొప్ప గొప్ప ఋషుల మునుల తపస్సు భంగమైపోయి వారంతా మోహావిష్టులైపోయి వారిలో కామేచ్ఛ కలుగుతుందని విన్నాలే. నేను కూడా విన్నాను లేండి. నారాయణ నారాయణ. కానీ నేను నా పుష్ప బాణాలకున్న శక్తిని చూడాలని అనుకుంటున్నాను. ఎవరైనా సుపాత్రుడిపై ప్రయోగించాలని ఉంది. మరి మీరు? నారాయణ నారాయణ. మన్మథ, అలా చేయకూడదు. నేను నారాయణ భక్తుణ్ణి, బాలబ్రహ్మచారిని. నీ ప్రయోగానికి నేనే దొరికానాయే. ఈ నీచపుట ఆలోచనలు వదిలేసేయి. నీచపుట ఆలోచన? మీరేమిటంటున్నారు దేవర్షి? ఓవేళ కృత్యం నీచమైనదే అయితే పరమపిత బ్రహ్మదేవులు నాకీ ఆజ్ఞనిస్తారా? తమరు ఇంత విద్వాంసులే, ఇంత జ్ఞానులే, అయినా ఈ చిన్న విషయం తెలుసుకోలేరా? కామేచ్ఛ జాగృతం కాకపోతే స్త్రీ పురుషుల్లో ఇక పరస్పరాకర్షణ ఎలా కలుగుతుంది? ఓవేళ ఆకర్షితులు కాకపోతే సృష్టి ఎలా జరుగుతుంది దేవర్షి? నీ తర్కం సమంజసమే. అయితే మొదటి పుష్ప బాణాన్ని ఇక్కడ స్వర్గంలో ఎవరైనా అయోగ్యుడిపై వదులు. ఏమో, నీ ప్రయోగంలో ఏదైనా ఒక గొప్ప సృష్టి జరగవచ్చు. నారాయణ నారాయణ. ఇక్కడ ఆది నుండే గీతం, సంగీతం, ఉన్మాదపు భావనలు వ్యాప్తమై ఉంటే ఇక పుష్ప బాణాలు ఏం ప్రభావం చూపిస్తాయి? వీటి శక్తి ప్రమాణం చూడాలంటే వీటి ప్రయోగం ఏ ఇంద్రియ విజయులో, జీవన విరక్తులో, లేక సాధువులపైనో చేస్తే చూడవచ్చు. తమరి ఈ జనశ్రేణిలోకే వస్తారుగా మునివర్య. మరి చూడు మన్మథ, నేను నిన్ను శపించక ముందే నా నుండి దూరంగా వెళ్ళు. నారాయణ నారాయణ. నేను చెప్పేది తమరు పూర్తిగా విననే లేదు. నేననేదేమిటంటే, తమరు నాకెవరైనా యోగ్యుడి పేరు చెప్పగలిగితే మానవ దౌర్బల్యాల్ని జయించిన వాడై భగవద్భక్తుడైన వాడు. దేవర్షి, తమరైతే నిరంతరం భగవన్నామ స్మరణ జరిగే అన్ని ప్రదేశాలకు వెళుతూ ఉంటారుగా. దయచేసి కాస్త చెప్పరాదా? దేవి సంధ్య. దేవి సంధ్య? ఎవరావిడ దేవర్షి? ఒక బ్రహ్మచారిణి. వేయింబవళ్ళు ఋషులు మహర్షులతో ఉంటూ మానవ దౌర్బల్యాలపై విజయం సాధించిన వ్యక్తి. మన్మథ, నాకు పూర్తిగా నమ్మకమే. ఆవిడపై నీ ఈ పుష్పబాణాలు వ్యర్థమవుతాయి సుమా. అదే చూడాలిగా దేవర్షి. అన్నట్లు యోగ్యులను వెతకడంలో సాయపడినందుకు ధన్యవాదాలు. నారాయణ నారాయణ. బ్రహ్మచారిణి సంధ్య. ఆదిత్యాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం ఆదిత్యాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః స్వాహా. ఓం వైశ్వనరాయ నమః
సంధ్యాదేవి, దేవి సంధ్య, చూడండి దేవి సంధ్య. ఓ బ్రహ్మదేవ, ఇదేమనర్థం జరుగుతోంది? ఓం నమః శివాయ. మన్మథ, సంధ్య, మన్మథ, మన్మథ, సంధ్య. ఓ శివశంకర, ఇదేం అనర్థం జరుగుతోంది? ఒకవేళ అరణ్యాల్లో ఉండే ఇలాంటి పుణ్యస్థలాలు కూడా విలాస స్థలాలైతే తమరిని ధ్యానించే భక్తులం మేమేం కావాలి? ఈ జగత్తు ఏం కావాలి? ఓ ప్రభు, మమ్మల్ని రక్షించండి. రక్షించండి, రక్షించండి ప్రభు, రక్షించండి. రక్షించండి ప్రభు, రక్షించండి. బ్రహ్మదేవ, సంధ్య, బ్రహ్మదేవ, సృష్టి రచనా కార్యంతో పాటుగా ధర్మం, నీతి, సదాచారం, వీటి ప్రచారం, ఇంకా వాటి నియమపాలన కోసం ప్రేరేపించడం కూడా తమరి కర్తవ్యంలో భాగమే. నాకు బాధగా ఉంది. తమరి మానసపుత్రుడైన మన్మధుడు ఈ పవిత్ర వాతావరణాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేశాడు. తమరు స్వయంగా తమరి గౌరవాన్ని, తమరి స్థానాన్ని, తమరి బాధ్యతలను మరచి ఈ సిగ్గులేని పనిలో లీనమయ్యారు. ఇక దేవి సంధ్య, నీవు, నీ చరిత్ర ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది తెలుసా? పాషాణమైనా కరిగితే కరిగిపోవచ్చునేమో, కాని దేవి సంధ్య యొక్క బ్రహ్మచర్యపు కవచాన్ని భేదించి ఒక్క మన్మధుడేమిటి 100 మంది ప్రయత్నించినా సాధించలేరని ప్రతీతి. కాని నిన్ను తప్పుపట్టి ఏం లాభం? సృష్టికర్తే దారి తప్పినచో ఇక అనర్థం జరగకుండా ఉండదుగా. ఓ దేవాది దేవా సదాశివ, నేను నా పొరపాటును ఒప్పుకుంటున్నాను. నా మానస పుత్రుడు మన్మథ మనోజుడు చేసింది అవలోకించడంతో నా మనసు వశం తప్పి నన్ను నేనే మర్చిపోయాను. నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నాను. తమరిని క్షమ వేడుకుంటున్నాను. నాకేం తెలియదు పరమేశ్వర, ఇదంతా ఎలా జరిగిందో. కానీ ఇది మాత్రం తప్పక తెలుసు, ఒక బ్రహ్మచారుని మనస్సు ఒకవేళ క్షణం మాత్రమైనా చలించినట్లయితే అది పాపమే. నా వల్ల పాపం జరిగింది. నాకు సిగ్గుగా ఉంది పరమేశ, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. లేదు, బ్రహ్మచారినిగా ఉండి నీవు అగ్నిహోతవై నీ పూజ్య పదవిని కళంకితం చేశావు. నీ ఈ అపరాధం క్షమార్హం కాదు. అవును, నా వలన పాపం జరిగింది, నా వలన పాపం జరిగింది. నేను క్షమాయోగ్యురాల్ని కాదు, నేను క్షమాయోగ్యురాల్ని కాదు, 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 కాదు. పరంపిత, నన్ను క్షమించండి తండ్రి. నిన్న నీ నోట తండ్రి అన్న పిలుపు వినడానికి సిగ్గు వేస్తోంది. నీకు నీ పుష్ప బాణాలు ప్రయోగించడానికి ఏం వృక్షాస్త్రము దేవి సంధ్యలే దొరికాయా?
తరువాత నేను కామధత్తురాలైన దేవి సంధ్యకు సాయం చేయవస్తే నీవు నన్ను నీ తండ్రిని దోషిగా నిలబెట్టి దుస్సాహసం చేశావు. జరిగిన దానికి నాకు బాధగా ఉంది తండ్రి. కానీ ఇది సత్యం. తమరిని నా ప్రయోగంలో వాడుకోవాలని నేనెప్పుడూ కోరుకోలేదు. కామావేష్టురాలైన సంధ్య శరీరం నుండి వెలువడే సమ్మోహన గంధం తమరిని ఆవిడ వైపు ఆకర్షితులయ్యేటట్లు చేసింది. మరి ఏదైనా జరగని, కానీ నేడు నీ కారణంగానే లోకం పరమశివుల దృష్టిలో సృష్టికర్త అయిన బ్రహ్మే స్వయంగా సిగ్గుపడాల్సి వచ్చింది. సదాశివుల క్షమను అర్థించవలసి వచ్చింది. ఇక నీకు నీవు చేసిన దానికి దండన లభించవలసిందే. వద్దు పితాశ్రీ, నన్ను క్షమించండి పితాశ్రీ. నిన్నిదే శపిస్తున్నాను. ఏ పరమశివుల ఆరాధనా స్థలాన్ని నీవు నీ అకృత్యంతో కళంకితం చేశావో ఒకనాడు వారు నిన్ను భస్మం చేస్తారు. వద్దు పితాశ్రీ, నన్ను రక్షించండి పితాశ్రీ. తమరి సంతానాన్ని రక్షించండి. ఏదు పుత్రా లేదు. శాపమైతే ధనస్సు నుండి వెలువడిన బాణం లాంటిది. దానిని వెనుకకు రప్పించలేవు. ఇంకొక విషయం, ఈ శాపంలోనే నీ శ్రేయస్సు జగత్ కళ్యాణము దాగి ఉన్నాయి. అందుకని దీన్ని శాపం కాక ఆశీర్వాదమని భావించు. నేను పాపిని, నేను అపరాధిని, నేను పాపిని, నేను కళంకితని, 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 నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని, నేను కళంకితని. ఇంత ఘోర పాపంతో, ఇంత తీవ్ర కళంకపు భారంతో నేను నా జీవితం ఎలా గడపగలను? ఏ శివుని కృపా వీక్షణం పొందటానికి ఎన్నో ఏళ్ళు ఈ జీవితాన్ని పుణ్యకర్మలతో గడుపుతూ వచ్చానో ఆ శివుడే నేడు ప్రత్యక్షమయ్యారు. కేవలం నేను చేసిన అపరాధం క్షమార్హం కాదనడానికి ఇక ఈ జీవితానికి అర్థం ఏమిటి? మరి అర్థం లేని జీవితం ఎందుకు? ఇక నేడిక ఈ జీవితాన్ని ముగించి వేస్తాను. ఆగుదేవి సంధ్య, ఈ విధంగా ఆత్మహత్య చేసుకునేందుకు నీకు ఏ అధికారము లేదు. నీవు బ్రహ్మదేవుని మానసపుత్రికవు. నీవు నీ పొరపాటుకు ప్రాయశ్చిత్తం కూడా బ్రహ్మ కోరిన విధంగానే చేసుకోవాలి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. బ్రహ్మదేవ, ఋషిశ్రేష్ఠ వశిష్ఠ, ప్రణామం దేవ. సృష్టికర్త బ్రహ్మదేవ, నా ఆశ్రమంలో అడుగుపెట్టి నన్ను కృతార్థుడిని చేయండి. ఆసనం స్వీకరించి ఆచమనం చేయండి దేవా. మేము నీ దగ్గరికి చింతాగ్రస్తులమై వచ్చాము. మా మానస పుత్రుడు మన్మథుని మూలంగా నేడొక పెద్ద తప్పిదం జరిగింది. మహర్షిని సంధ్యను తన పుష్ప బాణాలతో కామావేశితురాల్ని చేశాడు. దానితో ఋష్యాశ్రమ వాతావరణం కలుషితమైపోయింది. అప్పుడు దేవాది దేవుడైన శివశంకరుడు ఒక ఋషి ప్రార్థనను మన్నించి దేవి సంధ్యను తీవ్రంగా మందలించారు. తప్పు తెలుసుకున్న సంధ్య తన జీవితాన్ని అంతం చేసుకోపోయింది. కాని ఆమెను అశరీరవాణి దేహత్యాగం పాపాలకు ప్రాయశ్చిత్తం కాదని చెప్పి నివారించింది.
తమరి మాటలతో ఏమనిపిస్తోందంటే సృష్టికర్త, దేవి సంజయ్ ఈ తప్పును తెలిసి చేయలేదని. ఓ బ్రహ్మదేవ, తమని ప్రార్థిస్తున్నాను, ఆమెకు సన్మార్గం చూపండి. ఆ పైన ప్రాయశ్చిత్తానికి ఉపాయం సూచించండి. ఒకే ఒక ఉపాయం ఉంది. అదేమంటే దేవాది దేవుని శివశంకరుల క్రోధాన్ని తన తపస్సుతో శాంతింపచెయ్యాలి. మేము నీ వద్దకు వచ్చిన కారణం ఏమంటే, నీవు దేవి సంధ్య దగ్గరికి వెళ్ళి శివ మహిమ ఇంకా శివ తపోవిధి గురించి ఆమెకు తెలియచేయాలి. ఆజ్ఞ పరమపిత. కానీ సంజయ్ ఇప్పుడు ఎక్కడుంటుంది? సంధ్య తన ఆశ్రమ సమీపంలోని వనంలో ఒక పర్వతంపై కూర్చుని కన్నీళ్లు కారుస్తోంది. దేవి సంధ్య, నేను వశిష్ఠ ఋషిని. సృష్టికర్తైన బ్రహ్మదేవులు నన్ను నీ దగ్గరకు నీ క్రోధాన్ని, క్షోభని తగ్గించటానికి పంపించారు. నా ఇష్ట దైవమైన శివశంకరులే నాపై కోపగించినప్పుడు నా జీవితానికి అర్థం ఏముంది? క్రోధం, క్షోభం తగ్గిన తరువాత కూడా నా వలన ఏం ప్రయోజనం? నీ ప్రశ్న ప్రారంభంలోనే నీ సమాధానం కూడా ఉంది. అంటే ఇష్టదైవమైన ఆ శివశంకర్ల క్రోధం నీకు దుఃఖ కారణమైతే వారి ప్రసన్నతతో నీకు సుఖము కలుగుతుంది. వారి కోపం శాంతింప చేయడానికి నేనేం చెయ్యాలి? దేవాది దేవులు శివశంకర్ల గురించి తపస్సు. శివశంకరులు ఒక్కరే ధర్మం, అర్థం, కామం, మోక్షాలకు ఆది కారణం, ఆది స్రష్ట, అద్వితీయులు, పురుషోత్తములు. వారి నుండి నీకు తప్పక అన్నీ లభించగలవు. ఓం నమః శివాయ్. ఈ మంత్రజపాన్ని నీవు చేస్తూ ఉండవలే. శివశంకర్లు స్వయంగా ప్రత్యక్షమై నిన్ను ఉద్ధరించేందుకు బాధ్యత వహిస్తారు. నేను తప్పక చేస్తాను. నీ మనస్సులో ఈ మంచి లక్ష్యం పెట్టుకొని నీవు దేవాది దేవులు శివశంకర్లను ధ్యానించు. వారు నీతో ప్రసన్నులై స్వయంగా నీకు నీ అభీష్ట ఫలాన్ని ప్రసాదిస్తారు. తమరు సరైన దారి చూపినందుకు నేను అత్యంత కృతజ్ఞురాల్ని. తమ ఆదేశానుసారం శివారాధన గావించి దేవాది దేవులు శివశంకరులను తప్పక ప్రసన్నం చేసుకుంటాను. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
ఓం నమః శివాయ. దేవి సంధ్య, ఓం నమః శివాయ. దేవి సంధ్య, నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను. కోరుకో, ఏదైనా వరం కోరుకో. మహేశ్వర, ఒకవేళ తమరు నాకు సంతోషంతో వరమివ్వాలని కోరుకుంటే, అలాగే నేను అందుకు యోగ్యురాలినైతే నాకు 2 వరాలివ్వండి. మొదటి వరం, జగత్తులో ఏ ప్రాణి అయినా జన్మించగానే కోరికలతో జీవించకూడదు. యవ్వనావస్థ ప్రాప్తించిన తరువాతనే వాటిలో కామేచ్ఛ కలగాలి. నీ మొదటి వరాన్ని నేను నీకు ఇచ్చేను దేవి. ఇక నీ 2వ కోరిక? నా 2వ కోరిక ఇదే ప్రభు. ఇదే నా అంతిమ కోరిక కావాలి. అనగా? ఈ మలిన దేహం నుంచి ముక్తి ప్రసాదించండి ప్రభు. ఆ తరువాత తమరు నాకు నూతన జన్మనివ్వండి. అప్పుడు ఒక మహాత్ముడితో నా వివాహం జరగాలి. ఆ సందర్భంగా నా పేరు కూడా ఒక ఋతువుని సూచించాలి. తథాస్తు. కానీ నాకేమి ఆజ్ఞ పరమేశ్వరా? ఈ పర్వతం దిగువన చంద్రభాగా నదీ తీరంలో ఉన్న తాపసాశ్రమంలో మేఘా ఋషి 12 ఏళ్ల పాటు జరిగే మహాయాగాన్ని అనుష్ఠానం చేస్తున్నారు. అక్కడికి నిర్భయంగా వెళ్ళు. నిన్నెవ్వరూ చూడజాలరు. ఆ తరువాత నీ మనసులో ఏ పురుషుడిని పతిరూపంలో పొందాలనుకుంటున్నావో అతన్ని హృదయంలో ధారణ చెయ్యి. నీ శరీరాన్ని యాగానికి ఆహుతిగా చేసి అగ్నిలో సమర్పించుకో. తరువాత ఆ అగ్నే నీకు తల్లి అవుతుంది. అంటే నీకు ఒక కొత్త జన్మనిస్తుంది. మేఘా ఋషి. ఓం ఆదిత్యాయ నమః. 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 సదాశివుల ఆశీర్వాదాన్ని పొంది వారు చూపించిన మార్గంలోనే నడుస్తూ దేవి సంధ్య మహాయాగం జరుగుతున్న మేఘా ఋషి ఆశ్రమాన్ని చేరుకుంటుంది. అక్కడ వారికి కనిపించని దేవి సంధ్య ఓం నమశివాయ మంత్ర జపం చేస్తూ యజ్ఞకుండాన్ని సమీపించింది. అటు పిమ్మట ఆ అగ్నిలోనే లీనమైపోతుంది. ఆ తరువాత యాగాగ్ని నుండి వెలువడిన అరుణ జ్యోతి చూస్తూ చూస్తూ ఉండగానే పూర్తిగా 2 భాగాలుగా విడిపోతుంది. ఈ విధంగా సంధ్య యొక్క అస్తిత్వం 2 భాగాలుగా చీలిపోయింది. ప్రాతఃసంధ్య ఇంకా సాయం సంధ్య. ప్రాతఃసంధ్య దేవతలను ఆరాధించడానికి, మరి సాయం సంధ్య పితరులను ఆహ్వానించడానికి. 2గా రూపొందిన సంధ్యా సమయాల్లో ఓం నమశివాయ స్వరం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎవరి వీడా? ఎవరి నారి? ప్రణామం ఋషివర్య. ఎవరు నీవు మాయావి? ఈ పవిత్ర అగ్నిలోంచి ప్రత్యక్షమయ్యే సాహసం ఎలా చేశావు? ఎందుకు చేశావు? ఏమిటి నీకొచ్చిన ప్రయోజనం? మాట్లాడు. నేను తమరి పుత్రికను తండ్రి. తమరి ఆశీర్వాదాన్ని ఆకాంక్షిస్తున్నాను. ధర్మం, నీతి, మర్యాద ఇంకా వ్యవహార రీత్యా నీ ప్రణామానికి చరణస్పర్శకు నేను నీకు దీర్ఘాయువు సదా ప్రసన్నత కావాలంటే ఆశీర్వాదంగా ఇవ్వగలను.
కాని అకారణంగా పితృత్వపు అధికారం ఇవ్వజాలను. కాని నీవు నాకు పుత్రికవు, నేను నీకు తండ్రిని ఎలా అయ్యాం? ఆ పరమేశ్వరుల వాత్సల్యం ఇంకా కృప కారణంగానే ఈ సంబంధం స్థాపితమైంది తండ్రి. కళ్యాణి, మాటిమాటికి తండ్రి అంటూ సంబోధించి నీవు నా పితృభావాన్ని పరీక్షిస్తున్నావా? తమరు త్రికాలదర్శులు. తమకు ఈ సత్యం తప్పక తెలిసే ఉండాలి. నేను ఎవరినో, ఆ పైన తమకు ఇది కూడా తెలుసుండాలి. తమను పరీక్షించగలిగిన గొప్పదనం నాలో లేదని. మహాభాగే, మా జ్ఞానాన్ని జపతపాలను ఎదిరించవచ్చావా? లేదు పితృవర్య, లేదు. పుత్రిక తన తండ్రి పట్ల అట్టి దుస్సాహసం ఎలా చేయగలదు? తిరిగి అదే ప్రలాపం. పుత్రి పుత్రి పుత్రి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు రుజువు చేశారు నీవు నా పుత్రికవని? ఇది నా దౌర్భాగ్యం. నా తండ్రి సముఖాన వారి పుత్రికనని నేను రుజువు చేసుకోవలసి వస్తోంది. తమరు అనుమతిస్తే నేనొకటి నివేదించుకోనా? చేసుకో, కాని నన్ను తండ్రి అంటూ నిన్ను నీవే పుత్రికనంటూ అనకు. నేను తమరి తనువు నుండి జన్మించి ఉంటే తనూజా అని పిలువబడేదాన్ని. ఒకవేళ మనసు నుండి జన్మించి ఉంటే మానసి అని పిలువబడేదాన్ని. ఏ శివారాధనకు ప్రతిఫలంగా లభించిన పుణ్యం పైన తమకు అధికారం ఉందో ఆ పుణ్యంతో జన్మించాను తండ్రి. అలా నేను పుణ్యజను తండ్రి. శివారాధన యొక్క పుణ్యానికి ప్రతిఫలంగా జన్మించిన పుత్రికకు ఇంత జ్ఞానం ఉంది. మరి ఆ ఫలప్రాప్తి పొందిన తండ్రికి మాత్రం ఈ విషయం కొంచెం కూడా తెలియదు. చాలా ఆశ్చర్యంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఒకవేళ ఇది సత్యమైనట్లయితే స్వయంగా శివశంకరులే దీన్ని రుజువు చేసేవారు, స్వయంగా నిర్ణయించేవారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఓ దేవాది దేవా, నన్ను ఉద్ధరించు, నన్ను రక్షించు. ఋషివర్యులకు పుత్రికగా చేసి నాకు ఏ గౌరవాన్నిచ్చావో దానిని ఋషి సముఖంలో అవునని చెప్పి రుజువు చెయ్యి. దయచూపు భోళాశంకర, కృపచూపు దేవాది దేవా, మహాదేవా, నాపై దయచూపు, నా మీద కృపచూపు, నా మొర విను, నా మీద కృపచూపు దేవా. ఓ మహేశ్వర, దర్శనమివ్వు. దేవాది దేవా, మహాదేవా, నా మీద కృపచూపు. ఓ భోళాశంకర, నా మీద కృపచూపు. ఓ మహేశ్వర, నాకు దర్శనమివ్వు. ఓ భోళాశంకర, నా మీద కృపచూపు, నాకు దర్శనమివ్వు, నా మొర విను. ఓ భోళాశంకర, నాకు దర్శనమివ్వు, నా మీద కృపచూపు. ఓ దేవా, నాకు దర్శనమివ్వు. భోళాశంకర, దర్శనమివ్వు. ఓ దేవాది దేవా, మహేశ్వర, నాకు దర్శనమివ్వు, నాకు దర్శనమివ్వు దేవా. మేఘా ఋషి, నేను ప్రత్యక్షమవటం చాలునా, లేక ఇప్పుడు తమకు ప్రమాణపవసరం ఉందా? తమరు ప్రత్యక్షం అవ్వడంతోనే సత్యం తెలిసిపోయింది దేవాదిదేవా. అయితే తమ పుత్రికకు నామకరణం చేయండి, ఆమెను ఆశీర్వదించండి. ప్రభు, తమరి ఆజ్ఞలో నేను సగభాగమే పాటించగలుగుతాను. ఈమెకు నామకరణం చేస్తాను. ఆశీర్వచనమైతే స్వయంగా తమరే చేయాలి. సూర్యకాంతి ఉంది ఈమె ముఖంలో, అనగా అరుణిమ లాంటి కాంతితో ఈమె ముఖమండలం వెలుగుతున్నది. అందుకే నేను ఈమె పేరుని అరుంధతి అని నిశ్చయిస్తున్నాను. పరమ శివశంకరులకు జయము. దేవి అరుంధతికి జయము. పరమ శివశంకరులకు జయము. దేవి అరుంధతికి జయము. మేఘా ఋషి, దేవి అరుంధతి లాంటి పుత్రికను పొందేరు. మీ అదృష్టానికి మా అభినందనలు. ఇక ఈమె వివాహం సప్తర్షులలో విశిష్టుడు ఋషి వశిష్ఠునితో జరిపించి అతని పేరుని సార్థకం చేయండి. ఆజ్ఞదేవ. పరమ శివశంకరులకు జయము. పరమ శివశంకరులకు జయము. పరమ శివశంకరులకు జయము. దేవాది దేవులైన పరమ శివశంకరుల వరాన్ని పొంది అరుంధతి భవిష్యత్తు ఉజ్వలమైంది. ఆ పైన వారి అనుగ్రహ ఫలితంగానే సప్త ఋషులలో విశిష్ట ఋషి అయిన వశిష్ఠులతో ఆమె వివాహం నిశ్చయమైంది. నేడు ఎంత శుభదినం!
వశిష్ఠుల వారితో దేవి అరుంధతి వివాహం జరగబోతోంది. శుభాతి శుభం ఋషివర్య. కానీ నాకొక్కటి అర్థం కావడం లేదు. శివశంకరులు సప్త ఋషుల నుండి తెలిసి కూడా ఈ వరుణ్ణి ఎందుకు ఎన్నుకున్నారు? ఋషి విశ్వామిత్రులు కూడా తక్కువ జ్ఞాని మౌని కాదుగా. వారి తపమైతే దేవతలకే ఈర్ష్యాహేతువే. ఈ ఆలోచన అయితే నాకు వచ్చింది. కానీ సందేహం తీర్చేదేవరు? సందేహం నేను తీరుస్తాను. శివశంకరుల నిర్ణయంలో ఎందుకు అనే ప్రశ్నే ఉదయించదు. సంపూర్ణ జగత్తులో మమత, సమత ఇంకా మిత్రభావం చూపించిన కారణంగా విశ్వామిత్రులు ఉత్తమోత్తమ తాపసే. కాని వశిష్ఠుల వారు సంపూర్ణ జగత్ కళ్యాణాన్ని కోరడం చేత తన విశిష్టత మూలంగా సర్వశ్రేష్ఠులయ్యారు. ఓ ప్రభు, ఈ శుభగడియల్లో తమ ఆగమనం కోసం మేము ఆతురతతో ఎదురుచూస్తూ ఉన్నాం. ఋషివరులారా, పుత్రిక అరుంధతిని మండపంలోకి తీసుకురండి. रूपोद्यान प्रफुल्ल प्राय कलिका राकेन्दु निम्बानना तन्वंगी शुभहासिनी सुरसिका क्रीडा कला संरति शोभा वारिधिनी सुमूल्यमणि की लावण्य लीलामयी शंछाया मृदुभाषिणी मृगदृगी भूयात् सदा मंगलम्. దేవి అరుంధతి, నా జీవితంలోకి ఆనందపు వెల్లువలాగా ప్రవేశించావు. రసమాధురువై అరుదించావు నీవు. వీటన్నిటికన్నా ముందు శ్రద్ధాభక్తుల సగుణ రూపానివి నీవు. ఈ రూపం పొందటానికి ఎన్ని కష్టాలు పడ్డావో వాటిని వర్ణించటం అశక్యము. నీవు గొప్పదానివి, శ్రద్ధాపాత్రురాలివి. నీకివే పదే పదే నా నమస్సులు. నన్ను సిగ్గుపడేట్టు చెయ్యకండి స్వామి. సంధ్య యొక్క ప్రాయశ్చిత్తం, అరుంధతి ఈ రూపం తమరి వల్లనే సంభవమయ్యాయి. మీరు నాకు శివభక్తి మహిమ తెలిపి ఉండకపోతే దేవాది దేవులు శివశంకరులను పూజించే మంత్రోపదేశం చేయకపోతే ఇరువురం ఇలా కలిసేవాళ్లం కాదు. స్వామి, ఇంతవరకు ఏం జరిగినా దాని గొప్పదనమంతా తమరికే చెందుతుంది. దీని గొప్పతనమంతా దేవాది దేవులు శివశంకరులకే చెందుతుంది, నాకు కాదు. జగత్తులో జరిగినది, జరుగుతున్నది, జరగబోతున్నది అదంతా కూడా దేవాది దేవుల ఇచ్ఛానుసారమే జరుగుతుంది. అన్ని పనులకు కరత ధరత ఆ శివుడే. ఈ జగత్తులో సుఖదుఖాలను ఎదిరించగలిగే మహామంత్రము ఒక్కటే. అసంభవాన్ని సంభవంగా, దొరకని దాన్ని దొరికేట్టుగా చేస్తుంది. ఆ మహామంత్రమే ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.